తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై వ్యూహాత్మక పెట్టుబడి పెట్టడం ద్వారా విద్య, ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించవచ్చు. అసాధ్యమైన దానిని సాధ్యం చేసి చూపిస్తున్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప దార్శనికతతో ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా విజన్ 2047ను రూపొందించారు. నైపుణ్యం కలిగిన విద్యతోనే రాబోయే సాంకేతిక ప్రపంచంలో భవిష్యత్ తరాలు రాణించగలవని ఆయన నమ్మకం. స్ఫూర్తి ప్రదాతలు, దార్శనికులు, నాయకులు, డిజైనర్లు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, సృష్టికర్తలు, ఎందరో ప్రపంచ నాయకులను తీర్చిదిద్దిన విద్యా ప్రాంగణం. నైపుణ్యం విద్యగా మారుతున్న చోటు అవే మన పాలిటెక్నిక్ కళాశాలలు. పాలిటెక్నిక్ విద్య చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కేవలం థియరీ మాత్రమే పరిమితమయ్యే సంప్రదాయ విద్యలా కాకుండా పాలిటెక్నిక్ కోర్సులు ఉద్యోగ ఆధారితంగా నైపుణ్యంతో కూడినవిగా ఉంటాయి. నిర్మాణ రంగం నుండి సాఫ్ట్వేర్ కంపెనీల వరకు, ఆటోమేటివ్ పరిశ్రమల నుండి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వరకు ప్రతి రంగానికి ఖచ్చితత్వంతో పనిచేయగల శిక్షణ పొందిన చేతుల అవసరం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు వస్తున్నాయి. పాలిటెక్నిక్ నూతన సిలబస్ కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా డిప్లొమా పూర్తి చేసిన వెంటనే ఉపాధి పొందేలా సిలబస్ రూపొందించబడింది. రాష్ట్ర ప్రభుత్వం 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు మరియు సాంకేతికతతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దుతోంది. పాలిటెక్నిక్ ఎందుకు అని ఎవరైనా అడిగితే, పాలిటెక్నిక్ కొత్త సిలబస్ CII వంటి పారిశ్రామిక సంస్థలు మరియు IIT హైదరాబాద్ వంటి విద్యా సంస్థ భాగస్వామ్య సహకారంతో రూపొందించబడింది. ఇంజనీరింగ్ రంగంలో సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించేలా కోర్సులు రూపొందించబడ్డాయి. పాలిటెక్నిక్ ప్రోగ్రాములు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ విస్తరణ ద్వారా ఆధునిక మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశ్రమల్లో సిబ్బందికి మరియు విద్యార్థులకు శిక్షణతో పాటు హాస్టల్ సదుపాయం కూడా కల్పించబడుతుంది. పాలిటెక్నిక్ కళాశాలల్లో మారుతున్నవి ఏమిటి? ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం అధునాతన యంత్రాలు మరియు పరికరాలు, లేటెస్ట్ ఇండస్ట్రీ టెక్నాలజీలపై ప్రత్యక్ష అనుభవం, పాలిటెక్నిక్ క్యాంపస్ల ఆధునీకరణ, ఇండస్ట్రీ 4.0 ప్రమాణాలకు అనుగుణంగా మార్చిన సిలబస్, అధునాతన సాంకేతికతపై లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ, పాఠ్య ప్రణాళికలో చేర్చిన కొత్త కోర్సులు ఏమిటి? డిప్లొమా ఇన్ సెమీకండక్టర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. గ్రామీణ, నిరుపేద వర్గాల మరియు మొదటి తరం విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఉండే సుదీర్ఘమైన అనిశ్చిత మార్గాలతో పోలిస్తే పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా నిర్మాణ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ వంటి రంగాలలో టెక్నీషియన్ ఇంజనీర్ ఉద్యోగాలను త్వరగా పొందవచ్చు. ఇక్కడ IIT హైదరాబాద్లో చాలామంది ఫ్యాకల్టీస్, ఇన్ఫ్యాక్ట్ మా డైరెక్టర్ సార్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి, ఆయన కూడా పాలిటెక్నిక్ స్టూడెంటే, విజయవాడలో పాలిటెక్నిక్ చేశారు ఆయన. అయితే మేమందరం కలిసి ఈ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఆఫీసర్స్తో కూర్చొని, మా ప్రొఫెసర్స్తో కూర్చొని ఈ కరికులం అనేది కంప్లీట్గా లేటెస్ట్గా రీడిజైన్ చేశాం. సో ఇప్పుడు ఈ టైంలో మీరు పాలిటెక్నిక్ చేస్తే ఇంకా బెటర్, మంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్, ఇట్స్ లైక్ 50% ల్యాబ్స్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, 50% థియరీ, ఇది కలుపుతూ చేస్తూ మంచి కరికులంతో మంచి ఆపర్చునిటీస్ ఉండే విధంగా డిజైన్ చేయబడింది.
ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫీజులు ప్రైవేట్ కళాశాలల కంటే చాలా తక్కువ. ప్రారంభ వేతనాలు నెలకు 15,000 నుండి 30,000 వరకు ఉండగా 3 నుండి 5 ఏళ్ల అనుభవంతో 40,000 నుండి 60,000 వరకు పెరుగుతాయి. పరిశ్రమలు మరియు నిపుణులతో కలిసి పనిచేస్తూ అత్యాధునిక సాంకేతికతను పాలిటెక్నిక్ సిలబస్లో చేర్చడంతో పాటు విద్యార్థులను ఇండస్ట్రీస్కు ఇంటర్న్షిప్ ఇప్పించి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా సిలబస్లో రూపొందించబడింది. తెలంగాణ ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నైపుణ్యంతో కూడిన అత్యున్నత ప్రమాణాల డిప్లొమా విద్యను విద్యార్థులకు అందించడానికి కట్టుబడున్నాయి.